గిద్దలూరు నియోజకవర్గమా? అందరికీ నమస్కారం. ఈరోజు హైదరాబాద్ నగరంలో గిద్దలూరు నియోజకవర్గం వృత్తిరీత్యా ఇక్కడ ఎవరైతే వచ్చినారో వాళ్ళందరితోటి ఆత్మీయ సమావేశం కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఎంతో ఉత్సాహంతో జగనన్న మీద ప్రేమతోటి గిద్దలూరు నియోజకవర్గం నుంచి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చినారు. చాలా చాలా సంతోషం. ప్రతి ఒక్కరము 2019లో ఏ విధంగా అయితే కష్టపడ్డాము, 2024లో కూడా దగ్గర ఉండి వారికి సంబంధించిన పల్లెటూరులో, వారికి సంబంధించిన మున్సిపాలిటీ వాళ్ళలో ఒక నెల 2 నెలల పాటు కష్టపడి 2019లో ఏ విధంగా అయితే మంచి మెజారిటీ వచ్చిందో ఖచ్చితంగా 2024 కూడా అదే మెజారిటీ వారి పోలింగ్ స్టేషన్ బూత్లో తెప్పిస్తారని ప్రతి ఒక్కరు మాట ఇచ్చి ఈరోజు అందరూ ఇక్కడ కలవడం చాలా చాలా సంతోషం. మరొకసారి జగనన్న సైనికుల్ని కలుసుకొని 2019లో వారు చేసిన కృషి ఏదైతే ఉందో దాన్ని అభినందించి 2024లో ఈ చేసిన 5 సంవత్సరాల్లో సేవ ఏదైతే ఉందో మరొక్కసారి ప్రజల్లోకి తీసుకువెళ్ళి అన్ని విధాలుగా 2024లో మనం గెలుచుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వైఎస్ఆర్సీపీ స్టేట్ ఐటీ వింగ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు కూడా సెలవు తీసుకుంటున్నాను. ముందుగా అందరినీ చూసి వారి ఉత్సాహం కానీ, వారి ఆనందం కానీ, వారి ప్రేమ అభిమానం ఏదైతే ఉందో చూసిన తర్వాత ముందుగా కడుపు నిండింది. వారు భరోసా ఇచ్చి నాకు ఉత్సాహాన్ని ఇచ్చి అనా ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా నువ్వు నియోజకవర్గంలో మా పల్లెకు వెళ్ళు, మా మండలానికి వెళ్ళు, దగ్గర ఉండి తీసుకువెళ్ళి పోయినసారి ఏదైతే మెజారిటీ వచ్చిందో దాన్ని తగ్గకుండా చూసుకుంటే బాధ్యత మాది అని వారు చెప్పినప్పుడు ఇంకా ఆ ఆనందం ఏదైతే ఉందో, వారు ఇచ్చిన భరోసా ఏదైతే ఉందో అన్ని విధాలుగా తీసుకొని దూసుకుపోయే పనిలో ఉన్నాము. ఇప్పటికే గిద్దలూరు నియోజకవర్గంలో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఈ రోజు వరకు ప్రజలు ఎంతో ఇష్టంతో, ముఖ్య నాయకులు కార్యకర్తలు ఎంతో ఇష్టంతో పలకరించి ముందుకు వెళ్తూ ఉన్నారు. ఖచ్చితంగా 2024లో మంచి మెజారిటీతోటి గిద్దలూరు నియోజకవర్గంలో గెలిచి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మే 30, 2024లో మరొక్కసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. ఆంధ్రప్రదేశ్లో పోయినసారే 151 స్పీడ్లో తిరిగింది. ఈసారి ఖచ్చితంగా 151 స్పీడ్ కంటే పెరుగుతుందనే వై నాట్ 175 అనే నినాదం ముఖ్యమంత్రి గారు ఎప్పటి నుంచో చెప్తా ఉన్నారు. దానికి కారణం కూడా మనం అందరం అర్థం చేసుకోవాల్సింది 95% హౌస్ హోల్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆంధ్ర రాష్ట్రంలో 95% హౌస్ హోల్డ్స్కి సంక్షేమ పథకాల ద్వారా, అభివృద్ధి కార్యక్రమాల ద్వారా మనం న్యాయం చేశాం. మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రి నేను మీ కుటుంబానికి న్యాయం చేస్తేనే నన్ను ఆశీర్వదించండి అని అడిగిన మొదటి ముఖ్యమంత్రిగా మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పరిగణనలోకి తీసుకోవచ్చు. అందుకోసం ఖచ్చితంగా వై నాట్ 175 ఏదైతే ఉందో ఆలోచన భావం కానీ, ఆశయం భావం కానీ, రేపు ఆచరణలో భాగం కానీ ఏమాత్రం తగ్గకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ ముందుకు వెళ్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తాం. చివరి ప్రశ్న సార్, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది? ఇంతకుముందే మీడియా మిత్రులకు చెప్పడం జరిగింది. ప్రజాసేవలో ఉండి, ప్రజాసేవలో భాగంగా అనునిత్యం ప్రజల్లో ఉండి వారి కష్టసుఖాల్లో కలిసిమెలిసి ఉన్న వాళ్ళని ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారు. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుకి ఒక ఫలాని సంక్షేమ పథకం నేను ముందుకు తీసుకొచ్చాను, ఈ 14 సంవత్సరాల నుంచి ఈ ఒక్క సంక్షేమ పథకం ప్రజలకు చాలా ఉపయోగపడింది అని చెప్పుకోవడానికి ఒక్క సంక్షేమ పథకం లేదు. రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు 30 పైన ఇస్తున్న సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో 100కు 100% ప్రతి కుటుంబానికి, ప్రతి వృత్తికి అవసరమైన సంక్షేమ పథకాలు నిత్యం ప్రజల్లో మమేకమై వారి కష్టాలను అర్థం చేసుకొని, కరోనా కష్టాలను కూడా అర్థం చేసుకొని ఈ 5 సంవత్సరాలు వారు చేసిన సేవ ఏదైతే ఉందో దేశంలో ఏ ముఖ్యమంత్రి ఈ విధంగా అంత సేవ చేసింది లేదు. మరొకసారి ఎన్ని పొత్తులు ఉన్నా కూడా 100కు 100% రేపు రానున్న ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
రెండోసారి ప్రమాణ స్వీకారం ఖచ్చితంగా చేయబోతా ఉన్నాను. థ్యాంక్ యూ. దూరం